ఓం శ్రీ సారం. నా పేరు త్రిశూలార్థం. నేను స్వామి ఇన్స్టిట్యూట్లో 1999 నుంచి 2004 వరకు చదువుకున్నాను యూనివర్సిటీలో. ఎంఎస్సి కెమిస్ట్రీ పాస్ అవుట్ 2004లో. స్వామికి శతకోటి వందనాలు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మీతో మళ్ళీ ఆ మెమరీస్ షేర్ చేసుకోవడానికి డౌన్ ది లేన్, ఆ మెమరీ లేన్లో వెళ్ళి వాటి గురించి ఆలోచిస్తుంటే సో మేము ఎంత మిస్ అయ్యాము, ఏం చేసాము అని మాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ అయ్యే ముందు ఈ మ్యాస్కట్, ఆ స్పోర్ట్స్ మీట్కి సంబంధించిన థీమ్ మ్యాస్కట్గా మేము బిల్డ్ చేసేవాళ్ళం. సో మా టీమ్ని, అదే ఈ మ్యాస్కట్ టీమ్, సో స్వామి దగ్గరికి వెళ్ళి మేము ఆ స్కెచెస్ చూపించేవాళ్ళం. మోస్ట్లీ మేమందరం కార్డ్ రూమ్ డిపార్ట్మెంట్ నుంచి ఉండేవాళ్ళం. అక్కడ ఆ కార్డ్ రూమ్ డిపార్ట్మెంట్లో స్కెచ్ చేసేవాళ్ళు, పెయింట్ చేసేవాళ్ళు, వీళ్ళందరం ఉండేవాళ్ళం బ్రదర్స్. డిఫరెంట్ అంటే యూజీ నుంచి పీజీ వరకు అందరూ కలిసి ఉండేవాళ్ళం. ఇన్స్టిట్యూట్ నుంచి ఒక టీచర్ ఉండేవాళ్ళు, హాస్టల్ నుంచి ఒక టీచర్ ఉండేవాళ్ళు ఇన్ఛార్జ్ లాగా. సో ఈ స్పోర్ట్స్ మీట్ హడావిడి స్టార్ట్ అవ్వకముందే అంటే ఈ ఎర్లీ డిసెంబర్లో ఆ టైంలోనే బర్త్డే సెలబ్రేషన్స్ అవ్వగానే ఇంకా మా హడావిడి స్టార్ట్ అయ్యేదన్నమాట. ఏంటంటే స్పోర్ట్స్ మీట్కి థీమ్ ఎలా ఉంటుంది, ఆ వాల్యూస్ ఏం డిక్లేర్ చేస్తాయి. సో స్వామికి మేము స్కెచెస్ డ్రా చేసి స్వామి ముందు తీసుకువెళ్ళి చూపించేవాళ్ళం. అందులో స్వామి సెలెక్ట్ చేసేవాళ్ళం అనమాట. ఓకే, ఈ ఇయర్ ఇది చేయండి అని చెప్పి. సో అలా స్వామి ముందు 2-3 అలా ఆప్షన్స్ పెట్టినప్పుడు చూసేవాళ్ళం అనమాట. ఒక్కొక్కసారి కొద్దిగా ట్రిక్కీగా ఉండేవి. అది ఆయన సర్వంతర్యామి కాబట్టి ఆయనకు తెలుసు అనమాట. ఓకే, ఇది చాలా కష్టము, క్లిష్టమైందని చెప్పి. సో ఒక్కొక్కసారి మళ్ళీ మాకంటూ మా టీంలో అంటే కార్డ్ రూమ్ బాయ్స్, ఈ మ్యాస్కట్ చేసే వాళ్ళందరూ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ నుంచి వచ్చేవాళ్ళు. కొందరు చాలా బాగా ఆర్ట్ చేసేవాళ్ళు, కానీ ఆర్ట్ని 3D స్ట్రక్చర్గా కన్వర్ట్ చేయడానికి కొద్దిగా ఇంజనీరింగ్ స్కిల్స్ లాంటివి కూడా యూజ్ అయ్యేటం అన్నమాట. సో కొందరు వెరీ గుడ్ అట్ హ్యాండ్స్. సో వాళ్ళ హ్యాండ్స్ తోటి వాళ్ళు చేసేవి డిఫరెంట్ స్కిల్ సెట్స్ తోటి వచ్చేవాళ్ళు. కాబట్టి ఆ ఇయర్కి తగ్గట్టుగా వచ్చాయని మేము అనుకుంటున్నాం ఇప్పుడు గోయింగ్ బ్యాక్ డౌన్ ద లైన్. ఎందుకంటే ఒక టైంలో నేను సెకండ్ యూజీలో ఉన్నప్పుడు ఇచ్చిన మ్యాస్కట్ బాగా కాంప్లెక్స్గా ఉండింది. సో ఇఫ్ యూ ఆస్క్ మీ టుడే ఇఫ్ ఐ క్యాన్ బిల్డ్ ఇట్, నా అంతలో మేమందరం చేస్తామా అంటే మాకు డౌట్ ఉండేది. కానీ అప్పుడు మాకు ఉన్న హాస్టల్ ఇన్ఛార్జ్ సంజయ్ సింగ్ సార్ అని ఆయన, సో హీ వాజ్ వెరీ గుడ్ అట్ దీస్ థింగ్స్. సో ఆయన గైడ్ చేసి సో మనం ఇలా చేయాలని చెప్పి చూపించేవాళ్ళం అనమాట. దెన్ వీ ఆల్సో లెర్న్డ్. సో మేము ఇలా అన్నీ నేర్చుకొని, సీనియర్స్ నుంచి నేర్చుకొని, సో అవన్నీ చేసి సో వీ వర్ ఏబుల్ టు మ్యాస్కట్స్ తయారు చేసేవాళ్ళం. ఆ మ్యాస్కట్స్ తయారు చేయడం అనేది అంటే చాలామంది చూస్తుంటారు స్పోర్ట్స్ మీట్లో. మనం స్టేడియంలో చూస్తే చాలా చిన్నగా కనబడుతుంది జనరల్లీ, కానీ అవి ఆల్మోస్ట్ 10 to 15 feet వైడ్, 8 to 10 feet హైట్లో ఉండేవి అనమాట. అండ్ ఆ టైంలో వీఆర్ టాకింగ్ అబౌట్ 2000 ఆ టైంలో. సో అన్నీ డ్రాయింగ్స్ తోటే. సో ప్లాన్ చేయడంలో టాప్ వ్యూ అని, సైడ్ వ్యూ అని, ఎందుకంటే 3Dలో స్వామి దగ్గర ప్రజెంట్ చేయాలంటే స్వామి ఈజ్ పర్ఫెక్షనిస్ట్. సో ఆయనకు చూస్తే దానిలా కనబడాలి, లేకపోతే ఏదో ఒక చెప్పి ఇది అనేవాళ్ళు అనమాట. అంటే ఇది అలా ఉంది, ఇది ఇలా ఉంది అని చెప్పి. సో అందుకోసం మేము చాలా జాగ్రత్తలు తీసుకొని బిల్డ్ చేయడంలో కానీ అది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి. ఎందుకంటే ఒకసారి మాకు గుర్తుంది, మేము యూనికార్న్ చేసాము ఒక సంవత్సరం. సో యూనికార్న్ అది మిథికల్ యానిమల్. సో ఒక హార్న్ ఉంటుంది, పక్కన వింగ్స్ ఇలా స్ప్రెడ్ అయి ఉంటాయి. సో అది చేసేప్పుడు మాకు అది హార్స్ ఫేస్ రావడం కష్టమైంది బాగా. సో అది అసలు హార్స్ లాగా కనబడలేదు అనమాట. సో మళ్ళీ స్కెచ్లో బాగుండింది, సో అవ్వట్లేదు. అయితే ఫస్ట్ టైం డ్రై రన్ చేసినప్పుడు, డ్రై రన్ అంటే ఏంటంటే మేము యాక్చువల్ స్పోర్ట్స్ మీట్ డే రోజు తీసుకెళ్ళి టార్చ్ ముట్టించిన తర్వాత మ్యాస్కట్ పైకి వెళ్ళి అక్కడ ఫ్లేమ్ ఉంటుంది ఒకటి, ఆ ఫ్లేమ్ని ఇది చేస్తున్నాం అన్నమాట. అంటే మనకు అక్కడ స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద స్టార్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ మీట్ లాగా స్వామి సింబలైజ్ చేస్తారన్నమాట. సో స్వామి టార్చ్ని వెలిగించి ఒక రన్నర్ ఉంటారు. సో ఆ రన్నర్ పైకి తీసుకెళ్ళి హనుమాన్ స్టాచ్యూ దగ్గర పైన దగ్గర ఆన్ ద వేలో మ్యాస్కట్ ఉంటుంది. మ్యాస్కట్కి టార్చ్ పెట్టేస్తే సో మ్యాస్కట్ అలా క్యారీ చేస్తూ హనుమాన్ స్టాచ్యూ వరకు వెళ్ళి అక్కడ పెద్ద ఫ్లేమ్ ఉంటుంది. సో ఇట్ విల్ డ్రాప్. అది సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. ಎಲ್ಲ ವೇಳಲ
ప్రాణమా అనుక్షణము ప్రతి హృదయం కోరి సంతోషమా అనుక్షణము ప్రతి హృదయం కోరి సంతోషమా. సో ఆ డ్రై రన్ కూడా చూసేవాళ్ళు స్వామి వచ్చినప్పుడు, స్పోర్ట్స్ మీట్ డ్రై రన్ అన్నప్పుడు ఒకసారి చూసి ఇది చాలా హార్స్ లైక్ ఐ మీన్ చాలా సన్నగా ఉందని, అంటే మళ్ళీ మసిల్స్ బిల్డ్ చేయడానికి తీసుకెళ్ళి చాలా వర్క్ చేయాల్సి వచ్చింది, తీసేసి ఆ రోజు కూర్చొని చేసి. సో స్వామి ఏంటంటే చూసి ఓకే ఇది కరెక్ట్గా ఉంది అంటే జస్ట్ తలాడించే వాళ్ళు, లేకపోతే మంచిది అనేవాళ్ళు. అవి ఆ రెండింటి గురించి మేము ఇంకా కష్టపడి ఆ స్వామి నాడ్ గురించి వెయిట్ చేసి ఓకే సో స్వామి సాటిస్ఫైడ్ అని చెప్పి సో మేము ముందుకు వెళ్ళాలి అనమాట. సో ఇలాంటి ప్రాసెస్ అంతా సో ఉండేది మ్యాస్కట్లో. టార్చ్ వెహికలే కాకుండా ఐ మీన్ మిగతా యాక్టివిటీస్లో ప్రతి ఒక్కటి ఏంటంటే స్పోర్ట్స్ మీట్ Jan 11th రోజు ఉంటుంది, కానీ ఆ ప్రిపరేషన్ టైము యాక్చువల్లీ చూసామంటే మనం 1 month ఐ మీన్ డిసెంబర్ ఎర్లీ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి యూనివర్సిటీ కూడా ఉంటుంది, ఐ మీన్ క్లాసెస్ కూడా నడుస్తూ ఉంటాయి. సో అవి కాకుండా సపరేట్గా ప్రాక్టీస్ అంటూ రాత్రింబవళ్ళు పిల్లలందరూ కష్టపడి అవి బిల్డ్ చేసేవాళ్ళు. సో అదొకటి ఏంటంటే ఛాలెంజెస్ చాలా ఉండేవి, కానీ ఏంటంటే స్వామిని ప్లీజ్ చేయాలన్నది అందరి ఉద్దేశం అక్కడ. సో ఆ స్వామిని ప్లీజ్ చేయాలన్న కోరికతోటి ఎంత మనస్ఫూర్తి, ఎంత ధైర్యం వచ్చేదంటే ఎలాంటి ఆబ్స్టికల్స్ వచ్చినా కూడా ఎక్కడి నుంచో సొల్యూషన్ ఆటోమేటిక్గా వచ్చేదన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే ఈ స్ట్రక్చర్ చేసేటప్పుడు మేము స్టీల్ వైర్స్ తోటి వాటిని బిల్డ్ చేయాలి, ఫ్రేమ్ బిల్డ్ చేయాలి. సో స్టీల్ వైర్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. మేము అవన్నీ అప్పుడు చేసేప్పుడు నేర్చుకున్నాం. అందులో GI వైర్ అని అలాంటివి దాంట్లో ఒక థిక్నెస్, ఒక స్పెసిఫిక్ థిక్నెస్ కావాలన్నమాట బాడీకి. సో అదొకసారి ఒకవేళ దొరకకపోతే సంజయ్ సింగ్ సార్ మళ్ళీ ఇక్కడ దగ్గరలో ఉన్న ఐ థింక్ బుక్కపట్నం అనుకుంటాను, అది ఎగ్జాక్ట్ గుర్తులేదు, కానీ అక్కడ పంపించేసి అక్కడ నుంచి తెప్పించి చేయడం జరిగింది. సో స్టార్టింగ్లో ఎలా అనిపించిందంటే అది లేకపోతే అసలు చేయలేము, ఏం చేయాలి అనుకునే టైంలో ఒక దగ్గర సొల్యూషన్ ఉండేది, ఓకే ఇది చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని చెప్పి. సో ఆ విధంగా సో సమ్హో ఆ టీమ్ ఆ థాట్స్ కానీ లేకపోతే ఆ కాన్సెప్ట్ కానీ ఆటోమేటిక్గా 10 డిఫరెంట్ థాట్స్ వచ్చినా కూడా అన్నీ యూనిఫై అయ్యి ఓకే ఇది ఇలా చేయొచ్చు అని చెప్పి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది సీమ్లెస్గా వెళ్ళిపోయేది అనమాట. సో మాకు తెలిసేది కాదు, ఓకే ఇది ఇక్కడ స్టార్ట్ చేసాం, ఇక్కడ ఉన్నామని చెప్పి మాకు తెలిసే లోపల స్పోర్ట్స్ మీట్ వచ్చేది. సో అంత ఈజీగా వెళ్ళిపోయేది అది జనరల్గా. అలానే సో అక్కడ మేమేం నేర్చుకున్నామంటే సో టీమ్ వర్క్ వాల్యూ అనేది బాగా నేర్చుకున్నాం. ఏంటంటే అంత తక్కువ టైంలో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు, ఎందుకంటే ఫస్ట్ యూజీ ఉండడం, సెకండ్ యూజీ, థర్డ్ యూజీ, ఫస్ట్ పీజీ, డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరు బ్రదర్స్ అందరు కలిసి చేయడంలో ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉండేది. సో సుపీరియారిటీ అలాంటివి అంటూ అసలు ఉండేవి కాదు అక్కడ. టీచర్స్ వాళ్ళ ఒపీనియన్స్ చెప్పేవాళ్ళు, వాళ్ళు ఐడియాస్ వినేవాళ్ళు అనమాట. సో ఇట్స్ అ 2-way కమ్యూనికేషన్ ఉండేది. సో ఆ విధంగా అన్నీ కలిసి వచ్చి ఆ టీం వర్క్ అనేది అందరికీ ఒకటే డ్రైవింగ్ ఫోర్స్ ఉండేది. ఒకవేళ సపోజ్ ఏదైనా మనస్పర్ధలు వచ్చినా కూడా, అంటే ఓకే ఇది ఇలా చేయాలి అంటే లేదు ఇది ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి అక్కడ ఏదైనా మనస్పర్ధలు వచ్చినా కానీ మళ్ళీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమనుకునే వాళ్ళం అంటే అరే మనం స్వామిని ప్లీజ్ చేయాలి, సో విచ్ ఎవర్ ఈజ్ పర్ఫెక్ట్ అది తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మళ్ళీ అందరూ కలిసి కూర్చొని ఐ మీన్ సజెషన్స్ తీసుకొని, ఐ మీన్ యూజీ అయినా సరే అలా ఎలా అయినా
కొన్నిసార్లు ఏమవుతుందంటే మా టీచర్ చెప్పింది మాకు కరెక్ట్గా అనిపించకపోవచ్చు. సో అది మేము కన్వే చేసేవాళ్ళం, సార్ అలా చేస్తే ప్రాబ్లీ ఇది గట్టిగా ఉండదు. సో గాలి అక్కడ ఏంటంటే మేము చాలా ఆలోచించాలన్నమాట. ఏంటంటే అది ఆల్మోస్ట్ 30 feet హైట్లో కట్టేవాళ్ళం. దాన్ని లిఫ్ట్ చేసి 30 feet హైట్లో కట్టినప్పుడు హనుమాన్ స్టాచ్యూ దగ్గర గాలి బాగా వచ్చేది అప్పటి టైంలో. సో ఆ వెహికల్ టార్చ్ వెహికల్ ఊగి ఇన్స్టేబుల్గా అయినా ఒక ఇన్సిడెంట్ కూడా ఉంది. మా క్లాస్మేట్ ఒక అబ్బాయి ఫిజికల్లీ చాలా మంచి స్ట్రాంగ్గా ఉంటాడు మా క్లాస్లో. సో ఆ రోప్ని పట్టుకొని లాగాడు ఒకసారి లాస్ట్ మినిట్లో. అలాంటి ఇన్సిడెన్సెస్ కూడా జరిగాయి. కానీ సో మేము అవన్నీ ఆలోచించుకొని బిల్డ్ చేయాల్సి వచ్చేదన్నమాట మాకు. సో ఆ విధంగా మేము టీం వర్క్ గురించి నేర్చుకున్నాము. ఒకవేళ మనస్పర్ధలు వస్తే ఎలా వాటిని మాట్లాడి ఎలా తీర్చుకొని ఎలా బిల్డ్ చేయాలి, అందరం స్వామిని ప్లీజ్ చేయడానికి ఏం చేయాలని చెప్పి. సో ఇవన్నీ ఆ షార్ట్ టైంలో ఏంటంటే 1.5 months ఇంటెన్సివ్ కోచింగ్ లాగా ఉండేది మాకు అది. ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మాస్కట్ని ఒక వెహికల్లో తీసుకొచ్చి ఆ ముందు రోజే అంటే స్పోర్ట్స్ మీట్ ముందు రోజే అక్కడ జీసస్ స్టాచ్యూకి ఇంకో స్టాచ్యూ మధ్యలో ఒక పోల్ ఉంటుంది. ఆల్మోస్ట్ మన గ్రౌండ్ నుంచి 30 feet హైట్ ఉంటుంది. సో అది లిఫ్ట్ చేసి, ఇది చాలా హెవీగా ఉండేవి ఎందుకంటే 10 feet స్ట్రక్చర్స్ అంటే హెవీగా ఉండేవి. సో అందరం కలిసి మెయింటెనెన్స్ బాయ్స్ తోటి అందరం కలిసి లిఫ్ట్ చేసి అవన్నీ టై చేసి పెట్టేవాళ్ళం అనమాట. సో ఓవర్ నైట్ అక్కడే ఉండేవి అవి. సో అవి కట్టే ముందు పైన హనుమాన్ స్టాచ్యూ దగ్గర నుంచి కింది వరకు, సో ఆల్మోస్ట్ అది 100 feet డిస్టెన్స్. సో ఆ స్లోప్లో ఐరన్ రోప్స్ వేసి గట్టిగా కట్టేవాళ్ళం అనమాట. సో ఆ స్ట్రక్చర్స్ కూడా అన్ని పిల్లలు చేసేవాళ్ళు, అన్ని లైక్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి టీచర్స్ వచ్చి హెల్ప్ చేసి. ఎలా ఉంటుందంటే సో అందరూ చేయి వేస్తేనే అది పని నడిచేటట్టు ఉంటుందన్నమాట. ఒకరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఒకరు చేసేటట్టు అసలు ఎప్పుడు ఏది ఉండదు. సో ఒకరు అక్కడ పైన చూసుకుంటుంటే ప్లాట్ఫామ్ కింద ఇంకో టీం వచ్చి మేనేజ్ చేస్తూ కమ్యూనికేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే నేను టైప్ చేశాను, నేను ఇది చేసావా, తర్వాత ఇది చేసావా అని చెప్పి. సో అలా ఆ టైంలో జనరల్లీ అది ఒక సీనియర్ ఉంటాడు, ఒక జూనియర్ ఉంటారు అనమాట, అంటే బ్రదర్స్. ఎందుకంటే ఆ నాలెడ్జ్ అనేది అలా పాస్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క క్లాస్ తర్వాత క్లాస్ పాస్ అవుట్ అయినా కూడా ఇంకో బ్యాచ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు తెలుసుకుంటారు ఎలా చేయాలని చెప్పి. ఒక ఇన్సిడెంట్ నాకు క్లియర్ డీటెయిల్స్ ఇంకా జ్ఞాపకం లేవు, కానీ ఒకసారి ఏమైందంటే ఆ వెహికల్ టార్చ్ వెహికల్ పై వరకు వెళ్ళేదన్నమాట. సో అది ఆటోమేటిక్గా వెళ్తుంది, ఎందుకంటే ఇక్కడ పుల్లి ఇచ్చేస్తూ ఉంటారు కింద నుంచి. అండ్ ఆ పుల్లి సిస్టంలో ఏమవుతుందంటే ఈ వెహికల్ అలా మూవ్ అవుతూ వెళ్తుంది అండ్ అక్కడ టార్చ్ ఉంటుంది. సో అక్కడ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ లైటర్ ఉంటుంది అన్నమాట అక్కడ డ్రాప్ చేయడానికి. సో టార్చ్ వెహికల్ వెళ్ళి ఆ ఫ్లేమ్ని, ఒక లైటర్ లాగా ఉంటుంది, అక్కడ ఫ్లేమ్ టచ్ చేసిన తర్వాత అది వెళ్ళి ఆ పెద్ద ఆ పాట్లో పడుతుంది అనమాట. సో పడి అక్కడ ఫ్లేమ్ స్టార్ట్ అవుతుంది. అది ఆ జ్యోతి, మన స్పోర్ట్స్ మీట్ జ్యోతి స్టార్ట్ అవ్వడం, దట్ ఈస్ ద మార్క్ ఆఫ్ ఈవెంట్. అంటే స్పోర్ట్స్ మీట్ స్టార్ట్కి ఒకరోజు అంటే ఒక ఈవెంట్లో ఏమైందంటే ఆ టార్చ్ వెహికల్ అనేది అక్కడ ముందుకు వెళ్ళి ఆగిపోయింది. అక్కడే మేము ఎంత పుల్లి చేసినా అక్కడ ముందుకు వెళ్ళట్లేదు అక్కడ లాస్ట్ మినిట్లో. సో ఈ బ్రదర్, మా క్లాస్మేట్ రాజేష్ అబ్బాయి కాస్త హెవీ బిల్డ్. సో ఆ అబ్బాయి ఏం చేశారంటే అక్కడ పైనుండి గట్టిగా పట్టుకొని గుంజడం స్టార్ట్ చేసాం అనమాట. సో
ఫిజికల్లీ ఏంటంటే ఒక పర్సన్ తోటి అది జనరలీ సాధ్యం కాదు. కానీ ఆ టైంలో ఇంకా స్వామి అక్కడ అందరు చూస్తున్నారు, అందరి కళ్ళు దాని మీదే ఉంటాయి, ఎందుకంటే అదే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈవెంట్. సో ఆ అబ్బాయి నిజంగా అది ఎలా సాధ్యమైందో అది స్వామి దయనే ఆబ్వియస్లీ. ఎందుకంటే లాగి అంత పెద్ద వెహికల్ అది ముందుకు వెళ్ళి టచ్ అయ్యి తర్వాత ఈవెంట్ స్టార్ట్ అయ్యి కింది వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు అసలు అలాంటిది ఏం జరిగిందని చెప్పి. వాళ్ళు ఏం చూసారంటే వెళ్తూ చిన్న పాజ్ వచ్చింది, తర్వాత మళ్ళీ వెళ్ళిందని అదొకటే తెలుస్తుంది అన్నమాట. కానీ పైన ఏం జరిగిందని మా అందరికీ ఆ రోజు బాగా ఇది అలా ఉండిపోయింది ఒక మెమరీ. సో ఫిజికలీ కైండ్ ఆఫ్ ఇంపాసిబుల్, కానీ ఆ రోజు సీమ్లెస్గా వెళ్ళిపోవడం అగైన్ అనదర్ కైండ్ ఆఫ్ మిరకల్ అని చెప్పాలి అది. స్పోర్ట్స్ మీట్లో అయిన తర్వాత డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి. అండ్ మేమున్నప్పుడు బైక్ స్టంట్స్ అంటూ, తర్వాత జిమ్నాస్టిక్స్, తర్వాత ఒక 1 year డ్రాగన్ డ్యాన్స్ అంటూ, సో డిఫరెంట్గా ఉంటాయి. మళ్ళీ మార్చ్ పాస్ట్తో స్టార్ట్ అవుతుంది. స్వామికి సాల్యూట్ చేసి హానర్తో డిఫరెంట్ గ్రూప్స్లో స్ప్లిట్ అయిపోతారు. సో ఇవన్నీ చేసేటప్పుడు మా టార్చ్ వెహికల్ గ్రూప్ మాత్రం ఒకటే, అంటే ఫోకస్ అంతా టార్చ్ వెహికల్ మీద ఉంటుంది కాబట్టి ఆ ప్రాక్టీస్ ఇవన్నీ మార్చ్ పాస్ తర్వాత మాకు వేరే ఈవెంట్స్ అంటూ ఏమి ఉండేవి కావన్నమాట. సో అవి అయిపోయిన తర్వాత మేమందరం ఎప్పుడు బ్యాక్ స్టేజ్ బాయ్స్ లాగా వెనకాలే ఉండేవాళ్ళం. సో ఈ ఈవెంట్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత అందరూ స్టేడియంలో వచ్చి కూర్చొని స్వామికి ప్రే చేసేవాళ్ళం అన్నమాట, స్వామి రండి అని చెప్పి. సో స్వామి డయాస్ మీద నుంచి దిగి డీ దగ్గర వెయిట్ చేసేవాళ్ళు, ఆర్ కిందికి వచ్చేసి సో దెన్ హీ యూస్ టు వాక్. సో ఆ మూమెంట్ ఎలా ఉండేదంటే స్వామి స్మైల్ చూసి అదొకటి, అంత ఎఫర్ట్ పెట్టిన 1.5 months పెట్టిన ఎఫర్ట్, ఫిజికలీ మెంటలీ టైర్డ్ ఉన్నా కూడా ఆ మూమెంట్లో కూర్చొని అందరం స్వామికి ప్రే చేస్తుంటే ఒక థ్రిల్లింగ్గా ఉండేది చాలా. స్వామి వాక్ చేస్తూ వచ్చి అక్కడ నిల్చునే వాళ్ళు గ్రూప్ ఫోటో ఇచ్చామన్నమాట. సో అండ్ దాని తర్వాత మళ్ళీ అందరం దర్శనకు వచ్చేసి ఒక 1 year ఆ దర్శనకు వచ్చిన తర్వాత మళ్ళీ అందరిని పిలిచి గ్రూప్ ఫొటోస్ ఇచ్చారు అక్కడ. కానీ ఆ స్టేడియంలో అక్కడ కూర్చొని స్వామి వచ్చిన తర్వాత ఆ ఫొటోస్ దిగిన తర్వాత ఒక అంత భారం అంతా అలా పోయినట్టుంటుంది, ఎందుకంటే అయిపోయింది. సో ఆ ఈవెంట్ అయిపోయింది, బట్ స్వామి వాజ్ సాటిస్ఫైడ్. స్వామి ఇంకా ఏం అనలేదు, ఏం అంటే ఆ చూపులో తెలిసిపోతున్నాం ఆడ స్వామి ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి. సో ఒక స్మైల్ ఇచ్చేసి ఆశీర్వదించి అంతా ఫైన్ అంటే చూపించేసరికి మా వార్డెన్ చెప్పాలన్నమాట బాగా జరిగింది అని చెప్పి. సో అది మాకు ఇంకో సంతోషంగా ఉండేది. సో ప్రస్తుతానికి అంటే ఇవన్నీ మేము
అవన్నీ చేసినప్పుడు ఆ షార్ట్ ఇంటెన్సివ్ ఉన్నా కూడా మాకు ఎలా ఇంబైబ్ అయ్యాయంటే మా లైఫ్లో ఎక్కడికి వెళ్ళినా సరే సో డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉన్న జనాలను కలుస్తుంటాం మనం రోజు లైఫ్లో. అంటే వాళ్ళ ఒక్కొక్కరు ఒపీనియన్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఈజీగా ఉండేది ఏంటంటే అందరూ స్వామిని ప్లీజ్ చేయడానికి మనం లైక్ సో ఎలాంటిది ఉన్నా ఎవరితోటి ఇంటరాక్ట్ చేసినా కూడా అల్టిమేట్ గోల్ స్వామి కాబట్టి ఈజీగా ఉండేది. సో బయట అందరూ అలా ఉండరు. సో కానీ మనకు తెలిసింది ఏంటంటే ఓకే ఇఫ్ ఐఎమ్ ట్రూ టు వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ నేను చేసేది నేను కరెక్ట్ అనిపించింది అంటే వీ యూస్ టు పుట్ అంటే ఇక్కడ మాట్లాడి జెన్యూన్ ఎఫర్ట్ పెట్టి మాట్లాడడం ఎలా నేర్చుకున్నామో అది బయటకు వెళ్ళిన తర్వాత కూడా మాకు అదే యూజ్ అవుతుంది అన్నమాట. ఒకవేళ ఇఫ్ యూ థింక్ దాట్ వీఆర్ ట్రూ టు వాట్ వీఆర్ డూయింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్విన్సింగ్గా మాట్లాడి ప్లెజెంట్గా మాట్లాడితే సో ఆపోజిట్ పర్సన్ దే ఆర్ ఓపెన్ టు రిసీవ్ ఆ వాళ్ళకు ఆ రిసెప్షన్ కానీ అవన్నీ. సో దెర్ ఆర్ బెటర్ ఛాన్సెస్ ఆఫ్ రిసీవింగ్ ఆఫ్ వాట్ వీఆర్ సెయింగ్. సో అని నేను నేర్చుకున్నాను. ఐ మీన్ దట్స్ వాట్ ఐ సీ ఇన్ మై డైలీ లైఫ్ ఆల్సో. సో డిఫరెంట్ వ్యక్తులతో ఇంటరాక్ట్ అయినప్పుడు అండ్ అదొకటి చాలా నాకు ఇక్కడ బాగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే స్వామి వాంట్స్ అస్ టు బి ఇండిపెండెంట్ ఇన్ వాట్ ఎవర్ వీ డూ. సో ఆ డిపెండెన్సీ తక్కువగా మేము ఇక్కడ నేర్చుకుంది కూడా హాస్టల్ లైఫ్లో అదనమాట. స్టార్టింగ్ విత్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్తో కాకుండా ఒక పర్సనాలిటీ యాజ్ సచ్గా ఒక కంప్లీట్ ఇండివిజువల్ తయారు కావాలని స్వామి ఉద్దేశం ఎప్పుడు. అండ్ మాకు నేర్పించింది అదే హాస్టల్ లైఫ్లో. సో మేము బయటకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి నేను డెన్మార్క్లో ఉంటున్నాను. సో అక్కడ జనరల్లీ మాకు హెల్ప్ అంటూ ఏమి ఉండదు. యాజ్ ఇన్ డొమెస్టిక్ హెల్ప్ కానీ ఎలాంటి ఇవి ఉంటాయి. సో నాకు ఇక్కడ వాల్యూస్ అండ్ నేను ఇవన్నీ చిన్న చిన్న థింగ్స్ కావచ్చు కానీ అంటే ఎలా అనిపించింది అంటే నేను స్వామి హాస్టల్లో చదువుకున్నాను కాబట్టి ఏ పనైనా ఎంత చిన్న పనైనా ఎంత పెద్ద పనైనా వెనకాడకుండా మేము చేసేవాళ్ళం. సో ఇప్పుడు అక్కడ ఏమైనా సపోజ్ బయట ఇప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫిక్స్ చేయాలన్నా కూడా ఓకే వెళ్ళేసి సరే మీ ఇంట్లో ప్రాబ్లం ఉందా వచ్చేసి చేస్తాను. సో నేను 2-3 సార్లు ఏం అబ్జర్వ్ చేశానంటే వేరే ఫ్యామిలీస్ కానీ అంటే తెలిసిన వాళ్ళు అండ్ నాట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా జనాలు ముందుకు రారన్నమాట హెల్ప్ చేయడానికి. ఓకే వాళ్ళు అడిగితే చేద్దాం అన్నట్టు. బట్ స్పాంటేనియస్గా ఓకే మీకు ఏమైనా హెల్ప్ కావాలా సో ఐ కెన్ కమ్ డౌన్ అట్ దిస్ టైమ్ అని చెప్పి మాట్లాడడం అనేది నాకేమనిపిస్తుంది అంటే అది ఇక్కడ నుంచి నేర్చుకుందే లేకపోతే అది మనకు వచ్చేది కాదు అని చెప్పి నేను భావిస్తాను అలా.